కేటీఆర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ టాపిక్ వచ్చినప్పుడు కొంతమంది హీరోయిన్ల జీవితాలు కేటీఆర్ నాశనం చేశాడు అని కేటీఆర్ వ్యతిరేకులు ముఖ్యంగా మీ సీఎం గారు మీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది మాట్లాడుతుంటారు. పర్సనల్గా మీరు చెప్పండి, ఒప్పుకుంటారా కేటీఆర్ గారు అలాంటి వ్యక్తేనా? చిన్నప్పటి నుంచి ఒకటే కుటుంబం అన్నట్టు ఉన్నామండి. కాకపోతే కేటీఆర్ ఎక్కువ వరకు చిన్న చైల్డ్హుడ్ నుంచి కూడా హాస్టల్లోనే బయటనే ఉన్నాడు. ఎక్కువ హాలిడేస్లోనే కలిసేవాళ్ళం. ఆ కలిసినప్పుడు కూడా కేటీఆర్ నేచర్ ఏంటంటే జోవియల్గా ఉండాలి, లైఫ్ని ఈజీగా ఎంజాయ్ చేయాలి, జోవియల్గా ఉండాలి అనే టైప్. మంచి చెస్ ప్లేయర్. మా ఫ్యామిలీలో చెస్ ప్లేయర్స్ అంటే కేటీఆర్ నేనే. అవునా? నేను కాలేజ్ ఛాంపియన్ అండి యాక్చువల్లీ. నాకు చాలాసార్లు ప్రైజెస్ కూడా వచ్చాయి. కేటీఆర్ హాలిడేస్కి రాగానే మా ఊర్లో చింతమడకలో అయినా హైదరాబాద్లో అయినా మేము చెస్ ఆడుకునే వాళ్ళం ఇద్దరం. మిగతా వాళ్ళు మూవీస్ అవి ఇవి చూసుకునేవాళ్ళం. అయితే చెస్ ఆడుకునే వాళ్ళం. లేదంటే అప్పుడు DVD ప్లేయర్లు ఉండేవి కాబట్టి CDలు వేసుకొని ఇంగ్లీష్ మూవీలో తెలుగు మూవీలో కలిసి చూసుకునే వాళ్ళం. అంతే. ఇంకా మేము బయట థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసేది లేకుండే ఎప్పుడో కేసీఆర్ గారు మేజర్ చంద్రకాంత్ లాంటి మూవీకి టికెట్స్ తెప్పిస్తే థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేది. కానీ ఈవెన్ మూవీస్ చూడడానికి కూడా కేసీఆర్ గారు పర్మిషన్ ఇవ్వకపోతుండే, అంత స్ట్రిక్ట్గా ఉండేది సిస్టమ్. ఆయన ట్యూషన్లకు ఇష్టపడకపోయేది, డొనేషన్లకు ఇష్టపడకపోయేది, మూవీస్కి వెళ్ళడానికి ఇష్టపడకపోయేది. టీవీలో సినిమా వస్తే చూడాలి, DVDలో వేసుకొని చూడాలి, అంతే తప్ప ఇంకోటి ఉండేది కాకపోతుండే. అంత సిస్టమేటిక్ స్ట్రిక్ట్గా ఉండేది. కేటీఆర్ డిగ్రీ చేసేటప్పుడు ఇంటర్ గుంటూరు విజ్ఞానంలో చేశాడు, డిగ్రీ నిజాం కాలేజీలో చేసేటప్పుడు మేము అప్పుడు ఎర్రమంజిల్లో ఉండేది కేసీఆర్ గారి క్వార్టర్, ఎమ్మెల్యే క్వార్టర్ ఎర్రమంజిల్లో ఉండేది. బస్సులో వెళ్ళేవాడు. కవిత బస్సులోనే వెళ్ళేది, నేను బస్సులోనే వెళ్ళేదాన్ని, కేటీఆర్ కూడా బస్సులో వెళ్ళేదాన్ని. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఆటో యూజ్ చేసేవాళ్ళం. కార్ ఒకటే ఉండేది అప్పుడు, కేసీఆర్ గారే యూజ్ చేసుకునేది అసెంబ్లీకి. సో కేటీఆర్ను చాలా టీచ్ చేసేవాళ్ళు కాలేజ్లో అమ్మాయిలు. ఓకే. ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా, ఎంత తెలియొద్దు అని కేటీఆర్ పాపం మేనేజ్ చేసుకున్నా కానీ ఒక ఎమ్మెల్యే కొడుకు అనేది తెలిసిపోయింది. అప్పటికి కేసీఆర్ గారు మినిస్టర్ కూడా అవ్వలేదు, ఓన్లీ ఎమ్మెల్యే. చాలా టీచ్ చేసిన ఒక ఎమ్మెల్యే కొడుకు బస్సులో రావడం ఏంటి, బైక్ కూడా లేదు, కార్లో వస్తారు అందరు, బైక్ కూడా లేదని టీచ్ చేస్తే వచ్చి నేను ఇంకా కాలేజీకి వెళ్ళాను, చదువుకోను, నాకు బైక్ కొనిస్తేనే కాలేజీకి వెళ్తాను, నన్ను అమ్మాయిలు టీచ్ చేస్తున్నారు, నేను వెళ్ళను అని చాలా ఏడ్చేవాడు, బాధపడేవాడు. అయినా కూడా కేసీఆర్ గారు నో అని చెప్పారు. ఎందుకు? కేటీఆర్ గారికి బైక్ ఉంటే ఆ ఫ్రెండ్స్ అందరూ ఆ అమ్మాయిలు మొత్తం కేటీఆర్ గారి బైక్ మీద రావచ్చానా? టీజింగ్ ఆ ఉద్దేశంతోనా? అంటే ఇప్పుడు అంటే ఆ ఫెసిలిటీ లేకుంటే బస్ ఎక్కుతాడు, కాలేజీకి వెళ్తాడు, కాలేజీ నుంచి ఇంటికి వస్తాడు. బైక్ ఇచ్చేసరికి కాలేజీకి వెళ్తాడో వెళ్ళడో ఎటు తిరుగుతాడో ఏమవుతాడో అని భయం కావచ్చు, ముందు చూపు అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. అమ్మాయిలు టీజ్ చేయడం అనేటువంటిది కేటీఆర్ గారికి బైక్ ఉంటే మేము కూడా ఆ బైక్ మీద ఎక్కొచ్చానా టీజింగ్ అంటే ఇంకేంటో నాకు తెలియదు. వాళ్ళు ఏ రకంగా టీచ్ చేసినారు నాకేం తెలుస్తుంది. వీడొచ్చి నాకు ఏడ్చేది చెప్పేది కాబట్టి నేను కాలేజీకి వెళ్ళాను, నాకు బైక్ కొనిస్తే వెళ్తా, అమ్మాయిలు నడిపిస్తున్నారని చెప్తే నాకు తెలిసింది. నాకు తెలియదు కదా అండి అక్కడ ఏ రకంగా ఉంటుంది అనేది. యాక్చువల్గా కాలేజీ డేస్లో అట్లాగే ఉంటుంది కదా. సో అందుకని ఆ రకంగా. కానీ కేటీఆర్ ఎందుకు చెప్తున్నాను ఎగ్జాంపుల్ అంటే, కేటీఆర్ అట్లా ఎప్పుడు కూడా మిస్బిహేవ్ చేయలేదు ఆ రోజుల్లోనైతే నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు మరి ఉద్యమ సమయంలో కూడా తర్వాతనే వచ్చారు, ఉద్యమ సమయంలో స్టార్టింగ్ నుంచి కూడా లేరు, వచ్చినాక కూడా అంతతోటి బాగానే ఉన్నాడు, అదే పనిలో ఉన్నాడు. మరి TRS గవర్నమెంట్ వచ్చాక మంత్రి అయ్యాకనే ఈ అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఏ వ్యక్తి వల్ల అయితే ఇబ్బంది అయిందో మా కుటుంబానికి, మాకందరికీ, ఈరోజు నాకు కానీ కవితకు కానీ ఇబ్బంది అయిందో ఆ వ్యక్తే ఇవన్నీ చేయిస్తున్నాడు, రూమర్స్. ఆ వ్యక్తే కేటీఆర్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమవుతున్నాడు, ఎటు పోతున్నాడు అనేది ప్రతి ఒక్కటి కూడా షాడోలను పెట్టిండు కదా.